చెందాలని, ప్రపంచ పర్యాటకులందరూ కూడా ఈ అనుభూతిని చెందాలని కోరుతున్నాం. హలో 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 అరకు. గొప్ప ప్రారంభం ఈ ఉదయం మారథాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ పిఓ గారు ప్రారంభము జరుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ 9, 8, 7, 6, 5. ఉపయోగాన్ని తగ్గించుకొని మేము ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లిపోతున్నాము. సో వచ్చే వాళ్ళు కూడా ఈ కొండ ప్రాంతం, ఈ అటవీ ప్రాంతం యొక్క ఎన్వైరన్మెంట్ని, ఈ పర్యావరణ ప్రొటెక్షన్ కోసం మీరు మాకు సహకరించాలి. వచ్చేవాళ్ళు విడిగా ప్లాస్టిక్స్ని అక్కడక్కడ లిటర్ చేయకుండా కొంచెం సస్టైనబుల్గా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. సో ఈ రోజు నుంచి ఇక్కడ దగ్గర ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి అన్నిటితో పాటు ట్రెషర్ హంట్, దట్ మీన్స్ ఒక 8 టీములు మనకు వచ్చారు. ఐఐఎం నుండి, గీతం నుండి, ఆంధ్ర యూనివర్సిటీ నుండి, మన డిగ్రీ కాలేజ్ పిల్లలు, వీళ్ళందరం కూడా ట్రెషర్ హంట్, దట్ మీన్స్ మన దగ్గర ఉన్న ఒక 8-9 లొకేషన్స్కి వాళ్ళు వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక క్లూ ఇస్తాము. వాళ్ళు ఆ క్లూని వెతుకుతూ రేపటికి ఈవినింగ్ ఒక చోట్ల చేరుకుంటారు. వాళ్ళకు ఒక మెగా ప్రైజ్ కూడా అనౌన్స్ చేయబోతున్నాము. సో ఇవి కార్యక్రమాలు అంతా కూడా ప్యారలల్గా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ సస్టైనబుల్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు అరకు ఉత్సవం అనేది ఎప్పుడు ప్రసిద్ధి చెందిందండి. అరకు ఉత్సవం అనేది చలి ఉత్సవం అని ఎందుకు మార్చేశారు పేరు? చల్లగా ఉంది కాబట్టి. ఎందుకు చలి ఉత్సవం అని పేరు పెట్టామంటే ఇది ఎక్స్టెండెడ్ వింటర్ ఫెస్టివల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరకు ఇస్ నాట్ ఇయర్ రౌండ్ టూరిస్ట్ సెంటర్. మనకి ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ మీరు చూస్తే అది జనవరి నుంచి డిసెంబర్ వరకు అక్కడ పర్యాటకులు వస్తూనే ఉంటారు. మనకి షిమ్లా కావచ్చు, ఊటీ కావచ్చు, డార్జిలింగ్ కావచ్చు, లేకపోతే కొడైకెనాల్ కావచ్చు, కూర్గ్ కావచ్చు. మా ఉద్దేశం ఏంటంటే అరకులో ఈ టూరిజంని ఇయర్ రౌండ్ చేయాలి. ఎందుకంటే ఒక మే నెలల్లో, లేకపోతే మనకి నవంబర్ 15 నుండి కరెక్ట్గా చెప్తే దసరా నుండి పొంగల్ వరకు మనకున్న సీజన్. దెన్ స్కూల్ ఎప్పుడు సెలవు ఇస్తారో ఆ సీజన్. అది కాకుండా మేము ఈ ప్రోగ్రామ్ని కొంచెం ఎక్స్టెండెడ్ వింటర్ ఈసారి ఉంటుంది అని ముందే చెప్పారు, ఫిబ్రవరి 15 వరకు. సో దాన్ని జనవరి 1 చేయకుండా జనవరి మంత్ ఎండ్కు పెట్టేసి క్రౌడ్ ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ ఒక సెకండ్ పీక్ సైకిల్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే చలి అని పేరు పెట్టాము. ప్లస్ మనకి అరకు ఉత్సవాలు 2020లో చేసేటప్పుడు బలూన్ ఫెస్టివల్ లాగా చేసేవాళ్ళు. ఈసారి బలూన్ మాత్రం కాకుండా హెలికాప్టర్ రైడ్, బలూన్ కూడా మనకు ఆల్రెడీ పద్మాపురం గార్డెన్లో ఐటీడీఏ తరఫున పర్మనెంట్ బలూన్ కేంద్రం పెట్టాము. ఇంకొక పారాగ్లైడింగ్ కూడా ఉన్నాయి. ఇంకొక బలూన్ అనేది మనం అక్కడ పెడుతున్నాము. అదే మాత్రం కాకుండా వివిధ అన్ని ప్రాంతాలు, డెస్టినేషన్ డెవలప్మెంట్, ఓవరాల్ సర్క్యూట్ డెవలప్మెంట్, అరకుని ప్రమోట్ చేయడం, సస్టైనబుల్ టూరిజం, ఎక్స్టెండర్ వింటర్ని మన అడ్వాంటేజ్కి యూజ్ చేసుకోవడం అని ఒక బొకే ఆఫ్ థాట్స్తో ఈ ప్రోగ్రామ్కి చలి అని పేరు. హెలికాప్టర్ రైడ్కి ఎలా ఉంది సార్? హెలికాప్టర్ రైడ్ ఇంకా ఎలా ఉంది అంటే నేను ఇంకా వెళ్ళలేదండి. నేను నిన్న మా సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ సార్ వెళ్ళారు. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హెలికాప్టర్ రైడ్ మాత్రం కాదు, ఇక్కడ మనకి రిమోట్ కంట్రోల్డ్ ప్లేన్స్, చిన్న బొమ్మ ప్లేన్లు కూడా ఉంటాయి. దాని ద్వారా కూడా మనకి అక్కడ నుంచి పై నుంచి పువ్వులు జల్లించడం అలా చేయాలని కూడా ఉన్నాము. ఖచ్చితంగా చాలా బాగుంటాయి. కొత్త ఎక్స్పీరియన్స్ అందరికీ. మనం ఎక్కుతున్నామా లేదు, కానీ అది వెళ్ళడం చూసినా కూడా కొంతమందికి ఆనందం వస్తుంది. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఊరు పైన ఎగిరే విధంగా కూడా ప్లాన్ చేశాం. అంటే సామాన్యులు అందరూ హెలికాప్టర్ రైడ్ ఉన్నారు కాబట్టి సామాన్యులు, గిరిజనులు ఏదో ఎక్కుదామన్నట్టుగా ఆశపడ్డారు. కానీ ధర చూస్తే అందరంతా ఉంది కదండి. అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ, వాళ్ళు మాకు సబ్సిడీ 4,500 నుంచి ఇప్పుడు 2,000 తగ్గించారు. కానీ వాళ్ళు మనం క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు. దట్ మీన్స్ పూర్తిగా మనం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఈజీగా తీసుకొస్తారు. ప్లస్ వాళ్ళకి అయ్యే ఖర్చు, బెంగళూరు నుండి అరకుకి వాళ్ళ హెలికాప్టర్ ప్లస్ పెట్రోల్తో షిఫ్ట్ చేశారు కాబట్టి మనం మాట్లాడాం, వాళ్ళు ఆ రేటు వరకే తగ్గించడానికి సిద్ధమైంది. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. అలాగే పత్రికా మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు అరకు ఉత్సవ్, అరకు చలి ఉత్సవం అనేటటువంటి పేరుతో పెద్ద బూచిని చూపిస్తూ అరకును అందాలని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయాలనేటటువంటిది ప్రభుత్వమైనటువంటి ఉద్దేశము. కానీ దీనివల్ల ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకైతే ఒరిగినటువంటిది ఏమీ లేదని చెప్పేసి మేమైతే పూర్తిగా మరి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకోవడానికి
మరి అధికారుల నుంచి కానీ ఇటు పోలీస్ వ్యవస్థ నుంచి కానీ మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్నట్లయితే మరి మాకు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడి ఉన్నదని చెప్పేసి మేము ఎప్పటి నుంచో మేమే కాదు రకరకాల పార్టీల వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి సంధాన మరి ఆదివాసీ ప్రాంతాలు సమస్యలన్నీ నెలకొనే ఉన్నాయి. ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు గాలికి వదిలేసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరైనటువంటి మరి వైద్యం కూడా అందించినటువంటి దాఖలాలు లేవు. గ్రామాల్లో చూస్తే సరైనటువంటి మౌలిక సదుపాయాలు అందించినటువంటి దాఖలు లేవు. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు పాశ్చాత్య సంస్కృతుల్ని ఇక్కడ తీసుకొచ్చి చొప్పించి ప్రజల ముందుకు చూపించాలని చెప్పేసి అధికారులు చేయడం అనేటటువంటిది నిజంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు హెలికాప్టర్ ఎక్కాలి అనుకుంటే 4,000 రూపాయలు మరి ఈరోజు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ పేద ప్రజలు 4,000 రూపాయలు వెచ్చించి మరి హెలికాప్టర్ని ఎక్కగలడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మరి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసం కోట్లాది రూపాయలు ఈ ఏజెన్సీ ప్రాంతాలకు వెచ్చించాల్సినటువంటి డబ్బుని ఈరోజు వెదజల్లడం అనేటటువంటిది మరి ఆదివాసుల మీద ఈ అధికారులకు ఎంత ప్రేమ ఉందని చెప్పేసి, లేదంటే ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతాలు చూడండి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల యొక్క అభివృద్ధి మీరు ఎంతవరకు సాగిస్తున్నారు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కోట్లాది రూపాయలని ప్రజాధనాన్ని వృధా చేయడం అనేటటువంటిది ఇది సమంజసంగా లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వచ్చే రోజుల్లోనైనా జరగబోయేటటువంటి రోజుల్లోనైనా కనీసం ఈ ఆదివాసీ ప్రజల యొక్క క్షేమాన్ని కోరి వీళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి, లేదనుకుంటే వీళ్ళకి ఆసుపత్రులు కల్పించండి, మంచి మెరుగైన వైద్యాన్ని అందించండి. ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించవలసి ఉందో దాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించడానికి అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రారంభమైనటువంటి చలి ఉత్సవాలు అరకులో ఈరోజు ప్రారంభించారు. ఈ చలి ఉత్సవాల వల్ల మా గిరిజన ప్రాంత ప్రజానికానికి కానీ మా ఆదివాసులకి ఎవరికైనా ఒక్కరికైనా సరే మేలు జరిగే అవకాశం ఉందా అని ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు గిరిజన ప్రాంతంలో అనేక గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోకుండా కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉంటే మీరు ₹1 కోటి వెచ్చించి ఈరోజు చలి ఉత్సవాలు ఇక్కడ ప్రారంభించారు. చలి ఉత్సవాలు ప్రారంభించింది ఈ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ వచ్చేసి జల్సాలు చేయడానికా, ఇక్కడ ఉన్నటువంటి నిధులని బొక్కడానికా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటే మీకు చెప్తున్నాను, మీకు చేతనైతే మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి తప్ప మాకు ఉన్నటువంటి నిధులు, మా ఐటీడీఏ నిధుల్ని మీరు మాకు దుర్వినియోగం చేసి మీరు ఇలాంటి చర్యలు చేపట్టదని కూడా మీకు తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఈ కూటమి నాయకులకి ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ స్పీకర్ సభాపతి స్థానంలో ఉన్నటువంటి ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ 1/70 యాక్ట్ని ఖచ్చితంగా నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. దానికి సంబంధించి మేము 3 రోజులుగా మా పోరాటం చేస్తున్నాం. మీరు కూటమి నాయకులుగా మీ నాయకుడు చేసినటువంటి ఈ వాక్యాల్ని మీరు ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడం మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి సమాధానం చెప్పకపోతే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారు. ఇక్కడ ఉన్న గిరిజనమంతా మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.